మహిమ కలుగును గాక. మనము కృతజ్ఞత కూడికలో ఉన్నాము మరియు క్రిస్మస్ ఆరాధనలో ఉన్నాము. ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నీ కూడా చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి, చాలా ఆశ్చర్యమైనవి. వాక్యం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సాక్ష్యం చెప్తారు. అయితే క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి కూడా దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞులమై ఉన్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది యేసు క్రీస్తుని గురించిన ప్రవచనం. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసయ్య వస్తాడని, ఆయన భుజముల మీద ఈ రాజ్యభారం ఉంటాదనేసి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు అనేసి ఆయన గురించి ప్రవచన వాక్యం చెప్పబడింది. ఓకే, ఇది ఒక లెవెల్ వరకు ఓకే. ఎందుకంటే ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన వస్తే ఏం జరుగుతుందో అన్న విషయాలు మన జీవితంలో ఏం జరుగుతాయి అన్నది రాయబడింది. అయితే ఇది అక్కడి వరకే సరిపోలేదు. ఆయన మన జీవితంలోని, యేసయ్య లోకంలో పుడితే ఇది చేస్తాడు. యేసయ్య నీలో నాలో పుడితే మన జీవితాలు కూడా ఈ ప్రవచనం ద్వారా నెరవేర్పులోనికి వస్తాయి. అంటే ఏంటంటే, మనకు కుమారుడు అనుగ్రహింపబడినప్పుడు, అంటే మన హృదయంలో యేసయ్య పుట్టినప్పుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నట్లు మనకు కూడా రాజ్యభారాన్ని అప్పచెప్తాడు. యేసు క్రీస్తులో ఉన్న భాగ్యం ఏంటి తెలుసా? అన్ని ట్రెడిషన్స్ లో, కల్చర్స్ లో, రిలీజియన్స్ లో ఏంటంటే, దేవుడు ఆ స్థాయి, ఆ సీటు, ఆ సింహాసనం, అక్కడ ఆయన ఉంటాడు, అందరూ కూడా కింద ఉంటారు, భక్తులు, అంతవరకే. కానీ యేసయ్య మనకిచ్చిన అర్హత ఏంటి అంటే కుమారతత్వం. ఏంటి? కుమారతత్వం. అంటే తండ్రి ఎక్కడ ఉంటాడో పిల్లలు కూడా అక్కడే ఉంటాడు. తండ్రి ఏ స్థాయిని, ఏ అర్హతను, ఏ సింహాసనాన్ని, ఏ రాజ్య శాసనాన్ని, ఏ రాజ్య పరిపాలన కలిగి ఉన్నాడో కుమారుడు కూడా, పిల్లలు కూడా అదే శక్తిని, అదే యొక్క సామర్థ్యాన్ని, అదే రాజ్యభారాన్ని కూడా కలిగి ఉంటారు. క్రిస్మస్ ద్వారా, అంటే క్రీస్తు పుట్టుక ద్వారా నీకు నాకు రాజ్యరేఖ వచ్చింది. అగైన్ ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను. క్రీస్తు పుట్టుక ద్వారా, యేసయ్య మన జీవితాల్లో పుట్టడం ద్వారా మనకి రాజ్యరేఖం అప్పచెప్పబడింది. అంటే ఏంటి? రాజ్య పరిపాలన చేయాల్సిన వాళ్ళు. ఏం చేయాల్సిన వాళ్ళు అంటే ఏంటి? తండ్రి అయిన యేసయ్యతో పాటు కూర్చొని మనం కూడా రాజ్యం వేలాల. ఏం చేయాలా? రాజ్యం వేలాల. అంటే ఏంటి? జీవితాలను విడుదల చెయ్యాలా, జీవితాలను బలపరచాలా, జీవితాలను రక్షించాలా, జీవితాల్లో ఉన్న గలిబిలిని తీసేయాలా, జీవితాల్లో ఉన్న భయాన్ని తీసేయాలా. ఇప్పుడు ఆల్ ద వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ కూడా ఎన్నో కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, బాధల ద్వారా, ఇరుకుల ద్వారా ఎంతో బాధపడుతున్నారు. ఆ కన్నీళ్ళన్నీ ఎవరు తుడవాలా? ఎక్కడి నుంచో రాడు కదా ఆయన. మళ్ళీ నీలో నాలోంచి ఆయన పరిపాలన చేయాలని ఆశపడుతున్నాడు. అగైన్ ఐ రిపీట్, నీలోంచి నాలోంచి ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నాడు? పరిపాలన చేయాలని ఆశపడుతున్నాడు. యేసయ్య పుట్టాడని క్రిస్మస్ జరుపుకోవడం కాదు, యేసయ్య పుట్టాడని కొత్త బట్టలు వేసుకోవడం కాదు, యేసయ్య పుట్టాడని మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో సెలబ్రేషన్ చేసుకోవటం కాదు. యేసయ్య పుట్టాడని మనం విడిపించాలి. ఏం చేయాలా? నా పక్క వ్యక్తి దీనంగా ఉండి, పక్క వ్యక్తి ఏడుస్తూ ఉండి, పక్క వ్యక్తి నాశనం అయిపోతూ, పక్క వ్యక్తి తాగుతూ, జీవితాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటూ, కుటుంబ అల్లా కొల్లాలంగా ఉండి, ఆ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. మన ఇంట్లో యేసయ్య క్రిస్మస్ అంటే అది క్రిస్మస్ కాదు, అది క్రిస్మస్ కాదు. ఏం చేయాలా? పక్క వాళ్ళ జీవితాలను విడిపించాలా.
పక్క వాళ్ళ కన్నీళ్లు తుడవగలగాల, పక్క వాళ్ళకు ఒక మార్గాన్ని చూపగలగాలి, పక్క వాళ్ళకు ఒక నిరీక్షణ ఇవ్వగలగాల, పక్క వాళ్ళకి ఆ మనశ్శాంతిని పంచగలగాల. ఎలా? ముందు నాకు తాగడానికి నీళ్లుంటేనే కదా ఎదుటోడు దాహాన్ని తీరుస్తాను. నాకే దాహంతో ఉంటే నేను ఇంకా పక్కనోడు దాహాన్ని ఏం తీరుస్తాను? మన దాహం తెచ్చబడట్లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఫుల్లీ ఇన్ ద క్రిస్మస్, వీఆర్ నాట్ ఫుల్లీ ఇన్ ద క్రైస్ట్. మనం సంపూర్ణమైన క్రిస్మస్ ని అనుభవించలేకపోతున్నాం. నిజంగా చెప్తున్నాను, యేసయ్య మన జీవితాల్లోకి వస్తే పూర్తిగా వస్తాడు, కానీ మనం పూర్తిగా ఓపెన్ అప్ చేయట్లేదు. పూర్తిగా ఓపెన్ అప్ చేసినప్పుడు పూర్తిగా మన జీవితాల ద్వారా ఏం చేయబడుతుంది? మనం ఆనందంతో ఉంటాం, మన సంతోషంతో ఉంటాం, మన సమస్యలు తీర్తే మన ధైర్యంగా ఉంటాం, మనం అదేంటి పిరికి వారిగా పరిగెత్తే వారుగా ఉండం, మనం దిగులు చెందాం, మనం అల్లోకల్లోలంగా, మనం కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఎందుకు మనం కన్ఫ్యూజన్ లో ఉన్నామంటే క్రీస్తుని ఎప్పుడంటే ఏదో కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదో టైంలో మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. అలా కాకుండా ప్రతి దినము మనం యేసు క్రీస్తు చేత నడిపింపబడుతూ ఉంటే, ప్రతి దినం యేసయ్య నాలో పుట్టాడు అనేసి నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు చెయ్యి ప్రభువా, ఏం చెయ్యాలి ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు చెయ్యి ప్రభువా అని మనలో ఉన్న యేసు క్రీస్తుకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన నది వలే ప్రవహిస్తాడు. మన కష్టాల్లో ప్రవహిస్తాడు, మన కన్ఫ్యూజన్ లో ప్రవహిస్తాడు, మన అవమానాల్లో ప్రవహిస్తాడు, మన ఏదైతే డిఫికల్ట్ అని అనుకొని ఆయన పిలిచామో దాంట్లో ఆయన ప్రవహిస్తాడు. ఎవరు ప్రవహిస్తాడు? ఇప్పుడు చీకటిలో వెలుగు వెళ్ళిందనుకో మొత్తం చీకటి అంతా ఏమైపోతుంది? కనిపించదు. అలాగే ఇప్పుడు మన జీవితాల్లో నేను చెప్తున్నది ఏంటంటే మనమే ప్రయాస పడుతున్నాము, లోపలున్న యేసయ్యకు అవకాశం ఇవ్వట్లేదు. అందుకే ఇంకా మన దాహం తీర్చబడట్లేదు. అందువల్ల మనం పక్కనోడి దాహాన్ని కూడా ఎవరిని అడుగు ప్రాబ్లం, ఎవరిని అడుగు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎవరిని అడుగు హెల్త్ ఇష్యూస్, ఎవరిని అడుగు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎవరిని అడుగు జాబ్ రాలేదు, ఎవరిని అడుగు బిజినెస్ లో ఇది, ఎవరిని అడుగు ఇది సమస్య అది సమస్య. ఎందుకు? దే నాట్ ఓపెనింగ్ అప్. మొత్తానికి దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. ఏదో ప్రాణం పోయి అపాయ స్థితిలో ఉంటే అప్పుడు దండం పెడుతున్నా, అయ్యా కాపాడవా అని. నేను అదే అంటున్నాను, అప్పుడు కాదు, ప్రతిరోజు అడగొచ్చు కదా నువ్వు. ఈరోజు నన్ను నడిపించేసయ్యా, ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి వేసయ్యా, లేదంటే ఈరోజు నా ఏం చేయమంటావు వేసయ్యా, ఈరోజు ఏంటి అని మనం ప్రతిరోజు దేవుడికి ఓపెన్ అప్ అయినప్పుడు ఆయన మన జీవితాల్లోంచి ఏం చేస్తాడు? ప్రవహిస్తాడు. ఏం చేయబడతాడు? ప్రవహిస్తాడు. ఆయన ప్రవహించినప్పుడు మన దాహం తీర్చబడుతుంది. ఆటోమేటిక్ గా ఇతరుల దాహాన్ని కూడా మనం తీర్చే. ఈరోజు అందరినీ ఒకరిని సహాయం అడిగే స్థితిలోనే ఉన్నాం గాని ఒకరికి ఇచ్చే స్థితిలో లేము. ఎందుకు అంటే మనం దేవుడి దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి. ఒక సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లం రాగానే ఆడు వెనకాల ఈడు వెనకాల నువ్విస్తావా ఫోన్ లో వెతుక్కుంటాం, ఫోన్ లో ఫోన్ చేస్తాం, అందరికి మెసేజ్లు పెడతాం, నాకేమన్నా ఒక 5,000, నాకేమన్నా 15,000, ఏమన్నా సహాయం చేస్తావా. ఎవరిని? సమస్య రాగానే ఎవరి వెనకాల చూస్తున్నావు? మనుషుల వెనక. అది కాకుండా నిజంగా సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి, ప్రభు ఇది నా సమస్య. కొన్నిసార్లు మోకాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. నీ మనసుతో దేవుడితో కనెక్ట్ అంటే, ప్రభువా నువ్వు ఇస్తేనే నాకు ఈ సమస్య తీరుతుంది, నువ్వే సహాయం చెయ్యి, నువ్వు తప్ప ఇంకే మార్గం లేదు, నేను ఎవరిని అడగను. దీన్ని ది ఫైట్ విశ్వాసం అంటారు. అంటే ఏంటంటే ఇంకా పెనుగులాడాడు కదా యాకోబు, నువ్వు దీవిస్తేనే ఈ రోజు నేను దాటుతాను, నువ్వు దీవించకపోతే నేను వెళ్ళను. అలాగున మనము ఏం చేయబడాలా? నువ్వు దీవించు, నువ్వు ఇస్తేనే. చాలా సార్లు ఏంటంటే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, నష్టాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే దానికి గల కారణం ఏంటి అనేసి అంటే మనం మనుషులు దీవించమని అడుగుతాం, మనం పరిస్థితుల్లో దేవుడి వైపు చూస్తాం, లేకపోతే నష్టాల్లో కష్టాల్లో మనుషుల వైపు పరిగెడతాం. దానివల్ల ఏంటి అంటే మన దాహం కొంతవరకే తీరుతుంది. ఏం జరుగుతుంది? ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన దగ్గర తీసుకుంటే దానికి ఇంకేంటి అంటే ఇట్స్ ఎండ్ అన్నమాట. ఒక్కసారి యేసయ్య నిలబడ్డాడు అంటే అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది.
కానీ మనం యేసేని కాకుండా కొన్నిసార్లు మనమే నిలబడతాం, కొన్నిసార్లు మనుషులు నిలబెడతాం. తద్వారా ఏం జరుగుతుంది అనేసి అంటే ప్రాబ్లం టెంపరీగా అయిపోతుంది. అంటే ఏంటి, కొద్ది కాలం మళ్ళీ సమస్య పడుతుంది, మళ్ళీ ఫైనాన్షియల్ గా, మళ్ళీ ఆరోగ్యపరంగా, లేదంటే మళ్ళీ ఈ విషయంగా. అందుకే మనం మనుషుల్ని పిలవద్దు. ఎవరిని పిలవాలా? దేవుణ్ణి పిలవాలి. మన మనుషుల్ని ఆశ్రయించొద్దు, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించటం మొదలవుతుందో ప్రతి స్థానంలో, లేదంటే ప్రతి విషయంలో, ఆటోమేటిక్ గా మన దాహం తీరుతుంది. అప్పుడు మన ఇతరుల దాహాన్ని తీర్చేవారిగా అవుతాం. అది పరిపాలన, రాజ్య పరిపాలన. మళ్ళీ చెప్తున్నాను, నేను వచ్చాను, నేనేదో పెళ్లి చేసుకున్నాను, నలుగురిని కన్నాను, వాళ్ళ కోసం 4 బిల్డింగ్లు సంపాదించాను, 4 కార్లు సంపాదించాను, వాళ్ళకి పెళ్లి చేసేసాను, ఇంకా నా ఏజ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, చచ్చిపోయాను. ఇది కాదు రేపొద్దున దేవుడికి మనం చెప్పే లెక్క. ఎవరిని విడిపించావు, ఎవరిని రక్షించావు, ఎవరి కన్నీళ్లు తుడిచావు, ఎవరిని ఆదరించావు, ఎవరికి ఇచ్చావు, ఎవరికన్నా ఏమైనా ఖర్చు పెట్టావా, ఎవరి ఆకలన్నా తీర్చావు అని అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏడుస్తాం, నా దగ్గరే లేదేసయ్యా, ఇంకెవరికి ఇవ్వాలేసయ్యా. ఎందుకు లేదురా, నిన్ను రాజుగా పిలుచుకున్నాను నేను. ఎలా పిలుచుకున్నాడు? ఎందరైతే యేసు క్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళు రాజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని రాజులుగా పిలుచుకున్నాడు, కానీ విషయాన్ని మర్చిపోయి రాజులుగా బ్రతకట్లే, బిచ్చగాళ్ళగా బ్రతుకుతున్నాం. ఎట్లా బ్రతుకుతున్నాం? బిచ్చగాళ్ళ బ్రతుకుతున్నాం. ఈరోజు రాజులుగా బ్రతకటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ రాజరికం యొక్క ఏంటి అంటే దేవుని ఆహ్వానించటమే. ప్రతిరోజు మనం దేవుణ్ణి పిలిచినప్పుడు, ప్రతిరోజు దేవుడి చేత నడిపింపబడుతున్నప్పుడు, ప్రతిరోజు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ప్రతిరోజు నువ్వు చెప్పు ప్రభువా, నీ నది నాలోంచి ప్రవహింపజేయండి ప్రభువా అని మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది? మనం రాజ్య పరిపాలనలో ఉంటాము, మనం కూడా ఇద్దరిని విడిపించే వారిగా ఉంటాం, మనం కూడా ఇద్దరిని విడిపించే వారిగా ఉంటాం, మనం కూడా ఇద్దరిని విడిపించేవారు. మళ్ళీ చెప్తున్నాను, మన ఇద్దరిని విడిపించడానికి పిలువబడ్డామండి. ఇద్దరు కన్నీళ్లు తొడవటానికి పిలువబడ్డాం, ఇద్దరి కష్టాన్ని పంచుకోవడానికి పిలువబడ్డాం. కష్టాల్ని మనం పంచుకోకుండా, ఎదుటి వారికి సహాయం చేయకుండా ఉండి, మన బ్రతుకు మనమే బ్రతుకుతూ, మన కష్టాల్లో మనమే ఉంటూ, నేనే నష్టాల్లో ఉన్నానని ఏడుస్తూ ఉంటే నిజమైన క్రీస్తు వారు కాదు. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో ఇవన్నీ పరిగెడుతున్నాయి, మనం సమస్యలు గుండా వెళ్తున్నాము అంటే క్రీస్తుని ఉపయోగించుకోవట్లేదు, క్రీస్తుని ఆహ్వానించుకోవట్లేదు, క్రీస్తు ద్వారా స్మరణ చేయట్లేదు. ఎవ్రీ సిచ్యువేషన్ లో ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నావు, నువ్వు సమాధానం చెప్పు. ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నావు, నువ్వు మాట్లాడు. ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నావు, నా పిల్లలతో మాట్లాడు. ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ వద్దు, ఆ కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వు. ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నావు, నన్ను హెచ్చించు. ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నావు, నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను ప్రభు అనే దేవుడు వైపు మన చేతులు ఎత్తినప్పుడు ఆయన మనల్ని చూసి ఆదుకుంటాడు. నిజం మనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడండి? అంతే కదా, ఫుల్ డేక్ష నిండా బిర్యానీ వండుకొని పిల్లలు పెట్టుకున్న పక్కింటోళ్ళు పెడతామా? ఏం చేస్తాం? పిల్లలు పెట్టిన తర్వాతే కదా, మిగిలితే అప్పుడు అడుక్కునే వాళ్ళకి వేస్తాం. ఈరోజు మనకు కాకపోతే ఇంకెవరికి? మనకు కాకపోతే ఇంకెవరికి? ఆయన సర్వ సంపదలు కలిగిన వాడంట. కొండలు నావి, కోటలు నావి, ఎవ్రీథింగ్ సృష్టించిన సృష్టికర్తనే నేను. ఆయన దగ్గర కొదువైనదంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఏది తక్కువ లేని వాడి దగ్గర మనం ఉన్నాం. ఆయన మన తండ్రి. నేను చెప్తున్నాను దేవుడు అని చెప్పట్లేదు, తండ్రి అని చెప్తున్నాను. తండ్రి అంటే మనం బిడ్డలు. తండ్రి ఆస్తి పైన కుమారులకు హక్కు ఉంది. తండ్రి ఆస్తి పైన ఈరోజు దేవుడి దగ్గరికి ఎలా వెళ్దాం? నువ్వు తండ్రివి, నేను బిడ్డను. నువ్వు నన్ను పోషించు, నువ్వు నన్ను బలపరచు, నువ్వు నన్ను దీవించు, నువ్వు నాకు ఇవ్వి, నువ్వు నన్ను హెచ్చించు, నువ్వే నన్ను ఆశీర్వదించు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు? మనల్ని దీవించడం, మనల్ని హెచ్చించడం మొదలు పెడతాం. తప్పిపోయిన కుమారుని కథ మన అందరికీ తెలుసు. ఎంత
దోచుకొని ఏదైతే అంత నష్టపరిచి చాలా దరిద్రమైన పనులన్నీ తిరిగి వచ్చినా కానీ ఏం చేసుకున్నాడు? వెంటనే చేర్చుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. ఏం చేసావురా, ఎక్కడెక్కడ తిరిగావురా, ఎంతెంత చేసావురా, ఏం పాపం చేసావురా అన్న లిస్ట్ కూడా అడగలేదు. వెంటనే హత్తుకున్నాడు. ఈరోజు చెప్తున్నాను, నీ ఎక్స్ప్లెనేషన్ దేవుడికి అవసరం లేదు. నీ జీవితంలో ఏమేం జరిగిందో, ఏమేం చేసావో అన్ని ఎక్స్ప్లెనేషన్ దేవుడికి అవసరం లేదు. ఈరోజు తండ్రిగా ఆయన దగ్గరకు వచ్చి పూర్తి క్రైస్తవత్వం అంటే ఏంటి? పూర్తి క్రీస్తుని కలిగి ఉంటే, పూర్తి క్రీస్తుని అనుభవించగలిగితే, పూర్తిగా క్రీస్తు ద్వారా నడిపింపబడితే మనం ఆయన రాజ్యంలో ఉండి ఆయన సింహాసనంతో మనం కూడా కూర్చొని ఏలేవారిగా ఉంటాం. ఈరోజు మళ్ళీ చెప్తున్న, నిజమైన క్రిస్మస్ అంటే రాజ్య పరిపాలన. నిజమైన క్రిస్మస్ అంటే రాజ్య పరిపాలన. నువ్వు నేను రాజ్య పరిపాలన చేయాలి. ఈరోజు చాలా మంది ఏంటంటే తీసుకునే స్థితిలోనే ఉన్నారు. ఒక ఉద్యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉండాలి, ఒక వ్యాపారంలో నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండాలా, లేకపోతే కొంతమందిని స్వస్థపరిచే స్థితిలో ఉండాలి, కొంతమందిని బలపరిచే స్థితిలో ఉండాలి, కొంతమందికి మార్గాన్ని చూపే స్థితిలో ఉండాలి, కొంతమందికి కౌన్సిల్ చేసే స్థితిలో ఉండాలి, కొంతమందిని ఆదరించే స్థితిలో ఉండాలి, కొంతమందిని ధైర్యపరిచే స్థితిలో ఉండాలి. నీ మాట చెప్తే ఎదుటి వారికి నిరీక్షణ కలగాల. ఏం కలగాల? నిరీక్షణ. అబ్బా అది మాటలు అంటే ఇంక ఎగ్జాక్ట్గా ఏంటంటే, నువ్వు మాట్లాడుతుంటే యేసయ్య మాట్లాడుతున్నాడు అనిపించాలి. నువ్వు మాట్లాడుతుంటే యేసయ్య మాట్లాడినట్టు అనిపించాలి. అలా అనిపించాలి అంటే ముందు యేసయ్య మనతో మాట్లాడాలి. ఈరోజు నుంచి అది చేద్దాం. ఎక్కడెక్కడో పరిగెత్తద్దు, ఎవరెవరి దగ్గరకో పరిగెత్తద్దు, ఏదేదో చెయ్యొద్దు. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడు? మనలో. నాలో ఉన్న యేసయ్య మాట్లాడు. నాలో ఉన్న యేసయ్య నా వ్యాపారాన్ని నడిపించు. నాలో ఉన్న యేసయ్య నా కుటుంబాన్ని నడిపించు. నాలో ఉన్న యేసయ్య నా భార్యను నా భర్తను నడిపించు. నాలో ఉన్న యేసయ్య నా పిల్లల్ని నడిపించు. చాలా మంది తల్లిదండ్రులు అనే మాట, పిల్లలు చెయ్యి దాటేస్తారు, పిల్లలు చెయ్యి దాటేస్తారు, మాట వినట్లేదు. సరే, ఇప్పుడు వరకు నువ్వు పరిపాలన చేస్తావు, నీ కుటుంబాన్ని నువ్వు రూల్ చేస్తావు. ఇక్కడి నుంచి ఎవరు రూల్ చేయాలా? యేసయ్య చేయాలి. ఇక్కడి నుంచి ఎవరు చేయాలా? యేసయ్య. నా పిల్లలతో నువ్వు మాట్లాడు. యేసయ్య, నా పిల్లలు చేస్తున్న పనిలో నీ కార్యం జరిగించు. యేసయ్య, ఈ పిల్లలకి ఏం సమాధానం చెప్పాలో, పిల్లలు ఏ రోల్లో ఉంటే, ఎక్కడుంటే, ఏది చేస్తే ఏది మంచిదో మీరు నాకు చెప్పండి. నేను తద్వారా పిల్లల్ని నడిపిస్తానని యేసయ్య ఆలోచన బట్టే నడిపించు. నేను చాలాసార్లు చెప్తాను, కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం. ఓన్ డెసిషన్. నేను వెళ్తా, నేను జాయిన్ అయిపోతా, నేను నిలబడిపోతా, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. సొంత నిర్ణయం మన జీవితాన్ని నాశనం చేస్తాం. సొంత నిర్ణయం ఎక్కడి నుంచి రావాలా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రాజువి. అగైన్ ఐ రిపీట్, నువ్వు రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, ఇతరుల కుటుంబాన్ని ఆదరించడానికి, బలపడడానికి, నడిపించడానికి దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. మన సలహాలు మనతో వస్తే మనం అక్కడే ఆగిపోతాం. మన సలహాలు, నిర్ణయాలు అన్ని దేవుడి దగ్గర నుంచి వచ్చాయనుకో, మనం ఎదుగుతూ ఉంటాము, మనం ఫలిస్తూ ఉంటాము, మనం అభివృద్ధి చెందుతూ ఉంటాము. తద్వారా వేరే కుటుంబాలు ఏం చేస్తాం? ఆదరించగలుగుతాం. ఈరోజు నీ కుటుంబం ఎవరికైనా ఆదరించేటట్టుందా? బలపరిచేటట్టుందా? ఇచ్చేటట్టుందా? దీవించేటట్టుందా? కనీసం నీ జీవితం ఎవరినైనా కన్నీళ్లు తొడవగలుగుతున్నావా? ఎవరికైనా ధైర్యం చెప్పగలుగుతున్నావా? ఎవరికన్నా ఏం కాదు అనే నిరీక్షణ ఇవ్వగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే మనకే ఎవరు ఇచ్చేవారిగా లేరు. ఈరోజు చెప్పిన, ఓపెన్ అప్ యువర్ హార్ట్ టు గాడ్. నీ హృదయాన్ని దేవుడికి కంప్లీట్గా ఓపెన్ చేసుకో. ప్రభువా, నువ్వు నన్ను ఆదరించు. యేసయ్యా, నువ్వు నన్ను బలపరచు. యేసయ్యా, నువ్వు నన్ను దీవించు. యేసయ్యా, నువ్వు నన్ను హెచ్చించు. యేసయ్యా, నువ్వు చేయి అని దేవుడితో డైరెక్ట్ కనెక్షన్లో పోతాం. నీకు దేవుడికి మధ్యవర్తులు అవసరం లేదు. నీకు దేవుడికి మధ్యవర్తులు అవసరం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ప్రార్థన నేను చేస్తాను, సేవకులుగా మేము చేస్తాం.
కానీ నీకు దేవుడికి డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. ఏముండాలా? డైరెక్ట్ కనెక్షన్. తండ్రిని చేరుకోవడానికి ఎవరు కావాలండి? మీ డాడీకి ఏదన్నా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడగటానికి ఎవరైనా మధ్యవర్తులు వస్తారా? ఎవరైనా తెచ్చుకుంటామో మనం? లేదు, ఎవరు అవసరం లేదు. డైరెక్ట్ డాడీ నాకు ఫీజు, డాడీ నాకు పలానాది కావాలా, డాడీ అది పే చేయాలి, డాడీ ఇదంట అని డైరెక్ట్. ఈరోజు ఆ డైరెక్ట్ ఇంటరాక్షన్ కావాలి. పెద్ద పెద్ద పదాలు ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద మాటలు ఏం అవసరం లేదు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఈరోజు మన భుజముల మీద కూడా రాజ్యభారం ఉంది. మనము కూడా రాజ్య పరిపాలన చేయాల్సిన వాళ్ళు, మనము కూడా విడిపించాల్సిన వాళ్ళు. సెకండ్ థింగ్, రాజు ఏం చేస్తాడు? అందరూ బాగున్నారా లేదా అని చూసుకుంటాడు, అందరు క్షేమంగా ఉన్నారా లేదా అని చూసుకుంటారు, అందరికి సమృద్ధిగా అన్ని అందుతున్నాయా లేదా అని చూసుకుంటారు, వారి వ్యాపారాలు వారి పొలాలు అన్ని బాగున్నాయా లేదా అని చూస్తాడు. రెండోది ఏం చేస్తాడు? తన రాజ్యంలో శత్రువులు పడకుండా, శత్రువులు ఆక్రమించుకోకుండా కాపాడుతాడు. శత్రువులు ఆక్రమించుకోకుండా కాపాడుతాడు. ఈరోజు నా ప్రార్థన, దుష్టుడైన శత్రువు మన కుటుంబాన్ని, మన ప్రజలను, మన చుట్టూ ఉన్న వాళ్ళను దోచుకుంటున్నాడు. దుష్టుడు ఏం చేస్తున్నాడు? దోచుకుంటున్నాడు. ఎన్నో అలవాట్లు, ఎన్నో గొడవలు, నిజంగా డ్రగ్స్, గంజాయి, అందరి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిపాలన సరిగ్గా చేయట్లేదు. దేవుడు దుష్టుడు అని కాదు, నువ్వు సరిగ్గా ప్రార్థన చెయ్యక పక్కవాడు నాశనం అయిపోతుంది. నువ్వు సరిగ్గా ప్రార్థన చెయ్యక దుష్టుడు ఇతరుల్ని మింగేస్తున్నాడు. నువ్వు సరిగ్గా కాపాడక శత్రువు వచ్చి దోచుకుంటున్నాడు. ఒక దేశంలోనికి వేరే దేశపు సైన్యం రాజులు వచ్చి ఆక్రమించుకున్నారంటే దానికి గల కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న రాజు చేతకాడు వాడని. ఈ రోజు దేవుడిని అడగాల్సిన అవసరం లేదు. అంటాడు ఒకటే మాట, నీకు అప్పచెప్పాను కదా నేను చూసుకోమని. ఈ కాలనీ అంతటి నీకు అప్పచెప్పాను. ఈ కాలనీ అంతటి గురించి ప్రార్థన చేయాల్సింది నువ్వు. నీ పక్కింటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, బంధువుల గురించి, అందరి గురించి, నీ కొలీగ్స్ గురించి, నీ ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేయాల్సింది నువ్వు. రాజ్య పరిపాలన నీ చేతుల మీద, నీ భుజం మీద పెట్టిన తర్వాత నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు దుష్టుడిని ఆపకుండా, నువ్వు దుష్టుడిని బంధించకుండా నన్ను అడిగితే ఎట్లా? దిస్ ఈస్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరు చేయాలి పరిపాలన? మనం చెయ్యాలి. మనం చెయ్యాలి అంటే ఏంటి? మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన గొప్ప ఆయుధం. ప్రార్థనే ప్రాకారం. ప్రార్థనే శత్రువుకి వెన్నులో వణుకు పుట్టించే కవచం, మనం ధరించే కవచం. ఈరోజు నేను నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవద్దని చెప్పట్లేదు, ఇది నేను చెప్పకపోయినా మీరు చేసుకుంటాను. కానీ దీంతో పాటు మన కాలనీ గురించి ప్రార్థన చేయాలి, మన ఇతరుల జీవితాల గురించి ప్రార్థన చేయాలి, ఇతరుల కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. అదే పరిపాలన. పరిపాలన అంటే నిన్ను ఏదో చేసేయమని చెప్పట్లేదు, నిన్ను ఎమ్మెల్యేగాను ఎంఆర్ఓగాను ఎక్కమని చెప్పట్లే. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆత్మీయంగా దుష్టుని ఆపవలసింది నువ్వు నేను. ఆత్మీయంగా రోగాలను ఆపాల్సింది నువ్వు నేను. ఆత్మీయంగా ఈ యొక్క అదేంటి మత్తు ఏదైతే మన యవ్వనస్తుల జీవితాన్ని అదేంటి వశపరుచుకుంటుందో, నాశనం చేస్తుందో, ఆక్రమించుకుంటుందో వాటన్నిటిని ఆపాల్సింది నువ్వు. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముతో. ఈ దురాత్మ సమూహముని ఆపేది కేవలం నీ నా ప్రార్థన మాత్రమే. మనం చాలా మాట్లాడతాం, ఎన్నో ప్రార్థన చేసామండి, ఏం జరగలేదు, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఏమంటారా? నీ ప్రార్థనలన్నిటికీ జవాబు రోజు వచ్చే అగేన్ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థించిన ప్రతి దానికి జవాబు వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కదా, వాటన్నిటికి జవాబు వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో కావాలని అడుగుతున్నాం కదా, తప్పకుండా వస్తుంది. అది నీ జీవితానికి మంచిదైతే తప్పకుండా పొందుకుంటావు. నిన్ను నష్టపరిచే దేవుడు కాదు. నీకు లోటు అంటే నువ్వు ఏడుస్తూ కన్నీళ్లతో బాధపడుతుంటే చూస్తూ నవ్వే దేవుడు తండ్రి అస్సలు కాదు.
నీ జీవితానికి అది మంచిది, అది తగిన కాలంలో రావాలి అంటే ఆ తగిన కాలంలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. దాని గురించి నువ్వు నిరాశ చెందొద్దు. ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటంటే ఇతరుల గురించి ప్రార్థన. ఎన్నో స్థలాలు ఉన్నాయి, దేవుడు ఇక్కడ ఎందుకు నిలబెట్టాడు? అంతే కదా, ఇక్కడ నీ ప్రార్థన అవసరం. అందుకని జరగని వాటిని గురించి నిరాశ చెంది ఇప్పుడు ప్రార్థన చేయడం ఆపొద్దు. వాటన్నిటి విషయాలు దేవుడు ఏదో దాచి ఉంచాడు, తగిన కాలం ఉంది, అంతే కదా. ఇప్పుడు ఏ టైంలో పండాలో ఆ టైంలోనే పండాలా. దానికి ముందు పండితే రుచి ఉండదు. దానికి ముందు పండితే ఇప్పుడు టైమ్స్ సీజన్స్ అయిపోయిన తర్వాత కొన్ని కాయలు పళ్ళు వస్తాయి, ఏమొస్తాయి? కొన్ని కాయలు పళ్ళు వస్తాయి. తింటే ఎట్లుంటాయి? ఒరిజినల్ టేస్ట్ రాదు, ఒరిజినల్ టేస్ట్ రాదు. సీజన్ లో పండినది మాత్రమే మంచి టేస్ట్ వస్తుంది. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, నీ చేత మంచి రుచిని పొందుకోవాలని నీకు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. నీ దగ్గర నుంచి మంచి సాక్ష్యం పొందుకోవాలనే ఇంకా ఆ ప్రార్థనకి జవాబు నేను ఇవ్వలేదు. నీ జీవితంలోంచి మంచి కార్యం జరగాలనే ఇంకా దాన్ని నేను పెండింగ్ లో ఉంచాను. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మరచిపోలేదు. నీ కన్నీళ్లు నన్ను తాకాయి. ఏమంటున్నాడు దేవుడు? నీ కన్నీళ్లు నన్ను తాకాయి, నేను నిన్ను విడిచిపెట్టలేదు, మరచిపోలేదు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ప్రాకారాలు కట్టాలి. శత్రువు రాకుండా ఉండాలి అంటే ప్రాకారం కట్టాలి. ప్రార్థన అనే ప్రాకారం కట్టాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఇది, పరిపాలన. నువ్వు నిజంగా ఎక్కడో సింహాసనం ఎక్కి చేయటం కాదు, ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఒక నిర్ణయం, ఒక అరగంట, ఒక గంట, ప్రభు అన్న కాల్. యవనస్తులు, పాడైపోతున్న వాళ్ళు, ప్రభు తాగుతున్న వాళ్ళు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరిపాలన చేస్తున్నట్టు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దుష్టుడికి వణుకు వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దుష్టుడి క్రియలన్నీ కూడా నాశనం అయిపోతాయి. తద్వారా మనం ఏం చేస్తాము? ప్రజల్ని రక్షిస్తాము, విడిపిస్తాము, కన్నీళ్లు తొడవబడతాయి. దేవుడు మనల్ని రాజుగా నిలబెడతాడు. ఈ ప్రార్థనకి దేవుడు ఏమి ఊరికనే వదిలేయడమ్మా, తగిన కాలం ముందు ప్రతిఫలాన్ని ఇచ్చేది. నువ్వు నలుగురి గురించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను హెచ్చించడా? నువ్వు నలుగురు ఆకలి తీర్చమని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నీ పిల్లల ఆకలితో ఉంచుతాడా? దేవుడు ప్రభు వాళ్ళకి ఉద్యోగం, వీళ్ళకి ఉద్యోగం నువ్వు ప్రార్థన చేస్తుంటే రేపొద్దుట ఇతరులకు ఉద్యోగం ఇచ్చే స్థితిలోనే దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రభు వాళ్ళని రక్షించి వీళ్ళని రక్షించి అంటే ఇతరులు రక్షించేవాడిగానే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇతరులు రక్షించేవాడిగానే దేవుడు నిలబడతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఈరోజు మన భుజముల మీద కూడా రాజ్యభారం ఉంది. ఆయన చేయాల్సిన పని ఆయన చేసి పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన తర్వాత మనం చేయాల్సిన పని ఉంది. మనం ఇతరుల్ని పరిపాలన చేయాలి, ఇతరుల్ని విడిపించాలా, రక్షించాలా, కన్నీళ్లు తొడవాలా, ఆదరించాలా. ఇవన్నీ కూడా మనం ప్రార్థనలో చేసినప్పుడు బయటికి వచ్చి భయపడొద్దు అన్న నీ ఒక్క మాట అనేక మందికి ధైర్యాన్ని ఇస్తారు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. నీ భుజముల పైన రాజ్యభారం ఉంది తండ్రి. నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త నీకు పేరు పెట్టబడింది తండ్రి. అయ్యా, ఇదేదో కేవలం నీ కోసమే ప్రవచన వాక్యం కాదయ్యా, నీ వారసులుగా, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా మా మీద కూడా రాజ్యభారం ఉన్నది అంటూ నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు, తెలియజేస్తున్నావు. మా రాజ్య పరిపాలన బాగోకపోతే తండ్రి, శత్రువులు అయ్యా మా బిడ్డల్ని దోచుకుంటారు తండ్రి, శత్రువులు మా కుటుంబాన్ని దోచుకుంటాయి తండ్రి, శత్రువుడు మా చుట్టూ ఉన్న వారందరినీ దోచుకుంటాడు తండ్రి. అయ్యా, ఇదిగో మా రాజ్య పరిపాలన సరిగ్గా లేకపోతే తండ్రి మేము తండ్రి దుఃఖిస్తూ ఉంటాం తండ్రి. మా చుట్టూ ఉన్న వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు తండ్రి, మా చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు తండ్రి. ఈరోజు అనేకమైన కన్నీళ్లు తుడవటానికి నువ్వు మమ్మల్ని పిలుచుకున్నావు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. అనేక మందిని ఆదరించడానికి పిలుచుకున్నావు యేసయ్యా, నీకు వందనాలు.
అనేక మందిని బలపరచడానికి పిలుచుకున్నావు వందనాలు తండ్రి. అయ్యా మా బిడ్డలు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థానాల్లో ఉందరు కాక. అయ్యా మా బిడ్డలు అనేకమైన వ్యాపారాలు చేస్తూ తండ్రి అనేక మందికి తండ్రి ఆశ్రయంగా ఉందరు కాక. అయ్యా మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండి అనేక మందిని కౌన్సిల్ చేయుదురు గాక. అయ్యా మా బిడ్డలు అనేక మంది కన్నీళ్లు తుడిచే వారిగా ఉందురు గాక. అయ్యా ఇక్కడున్న మేము అనేక మందిని విడిపించే వారిగా ఉందుము గాక. అనేక మందిని బలపరచుదుము గాక తండ్రి. అయ్యా అనేక మంది ఆకలిని తీర్చే వారిగా ఉందుము గాక. అనేక మందికి నిరీక్షణ ద్వారాగా మేము ఉందుము గాక. భయము లేదు, దేవుడు కార్యం చేస్తున్నాడు అని చెప్పేవారిగా ఉందుము గాక తండ్రి. అది జరిగేంత వరకు ప్రార్థించే వారిగా మేము ఉందుము గాక తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. సహాయకుడా నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేయువాడానికి వందనాలు తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు చేయువాడానికి వందనాలు తండ్రి. ఈ రోజు నుంచి మేము ప్రార్థిస్తామయ్యా. ఈ క్రిస్మస్ దినాన మేము తీసుకుంటున్న తీర్మానం మేము ప్రార్థిస్తాం తండ్రి. మేము రాజ్య పరిపాలన చేస్తాం, మేము రక్షిస్తాము, మేము ఒకరిని ఆకలి తీరుస్తాం, ఒకరికి అండగా నిలబడతాం. మా సహాయం మీ యొద్ద నుండి మాత్రమే వచ్చును గాక. మాకు ఆశ్రయం మీ యొద్ద నుంచి మాత్రమే వచ్చును గాక. మాకు దీవెన మీ యొద్ద నుంచి మాత్రమే వచ్చును గాక తండ్రి. అలా మేము ధైర్యముగా నిలబడి అనేక మందిని ధైర్యపరచును. అయ్యా మరి కూడిక జరుగుతున్న కుటుంబాన్ని రక్తాన్ని తీసుకొస్తున్నాను. అభిమేలెకు శృతిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను తండ్రి. అనేక మందిని విడిపించుదురు గాక. అనేకమైన కన్నీళ్లు తుడుచుదురు గాక. అనేక మందికి ఆశ్రయంగా వారు ఉందురు గాక. అనేక మందికి కౌన్సిలర్స్ గా వారు ఉందురు గాక. అనేక మందిని తండ్రి ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని పరిపాలన చేసే వారిగా ఉందురు గాక. వారు ఆశీర్వదింపబడుదురు గాక. వారు దీవించబడుదురు గాక. వారు అభివృద్ధి చెందుదురు గాక. వారు విస్తరించుదురు గాక. వారు ఏలే వారిగా ఉందురు గాక. అయ్యా వారికి ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. అయ్యా శృతికి కడుపులో ఉన్న బిడ్డకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రకటిస్తున్నాం. మంచి డెలివరీ తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. అభిమేలెకు జాబ్ దీవిస్తున్నాను తండ్రి, ఆశీర్వదిస్తున్నాను తండ్రి. అయ్యా అనేక మందికి హెచ్చుగా ఉండును గాక. క్రీస్తుని చూపించును గాక. పరిపాలన చేయను గాక. అనేక మందిని దీవించును గాక. అయ్యా వారు సంపాదిస్తున్న సంపాదన చిల్లు సంచిలో వేసినది కాకుండాను గాక తండ్రి. అయ్యా 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలించును గాక. అభివృద్ధి చెందును గాక. నిలిచి ఉండే ఫలం ఉండును గాక తండ్రి. అయ్యా నిజంగా ఇన్ని సంవత్సరాలు అభిమేలెకుని మీరు బలపరిచాడు, ఒక నూతన దయా కిరీటాన్ని ధరింపజేశారు. నీకు వందనాలు తండ్రి. ఇలాగ అనేకమైన సంవత్సరాలు సంతోషంతో ఆనందంతో వారు గడుపుదురు గాక. అలా కుటుంబాన్ని దీవిస్తూ శృతి అమ్మమ్మని రక్తం కింద తీసుకొస్తూ తనను తన పిల్లలందరినీ దీవిస్తూ ఆమెకు ఆరోగ్యాన్ని ప్రకటిస్తూ ఆయుష్ను ప్రకటిస్తూ సత్తువును ప్రకటిస్తూ తండ్రి శృతి కుటుంబం అంతటిని, అభిమేలెకు బంధువులు, అభిమేలెకు తల్లిదండ్రుల కుటుంబం అంతటిని తండ్రి అయ్యా దీవిస్తున్నాను. ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని రక్తం కింద తీసుకొస్తున్నాను. ప్రతి బంధువుని, ప్రతి స్నేహితుడిని తండ్రి వీరి జీవితాలు ఆశీర్వాదానికి కర్తలుగా వీరు ఉందురు గాక. వీరు ఫలించుదురు గాక. వీరు అభివృద్ధి చెందుదురు గాక. ఇక నుంచి లేదు అన్న మాట వీరి జీవితంలో ఉండటానికి వీలేదు. అయ్యా నిత్య సంతోషాలు, నిత్య ఆనందం, సమస్త సమృద్ధి కలిగిన దేవుడు తండ్రి. నీ బిడ్డలుగా మేము బిచ్చగాళ్ళగా ఉండటం నీ చిత్తం కాదు తండ్రి. అయ్యా వీరు చేస్తున్న ఉద్యోగాలు దీవిస్తున్నాను, వ్యాపారాలు దీవిస్తున్నాను తండ్రి. ఇక ఏవి నష్టపోవడానికి వీల్లేదు తండ్రి, అప్పు చేయటానికి వీల్లేదు తండ్రి. అయ్యా ఇచ్చేవారిగానే వీరు ఉందురు గాక. అలా వీరిని వీరి కుటుంబాలు తీసి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రకటిస్తూ వీరి చుట్టూ నీ కంచెను వేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ మిమ్మల్ని మీరందరినీ దీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కార్యాల సహవాసం కూడిన బిడ్డలకు వారి కుటుంబాలకు నాకును ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరం కలిసి దేవా మీకు స్తోత్రాలు, రాజా మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు.
అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నిజంగా ఈ సంవత్సరం అంతా నీ రెక్కల కింద భద్రపరిచావు మమ్మల్ని అందరినీ తండ్రి. నీ దయగల హస్తముతో తండ్రి మమ్మల్ని కాచావు, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధనని తండ్రి ఈ గృహంలో జరుపుకోవటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో మేమందరం నిన్ను కొనియాడుతున్నాం తండ్రి, మేమందరం నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము తండ్రి అయ్యా ఈ లోక రక్షణ నిమిత్తము తండ్రి, ఈ లోక విడుదల నిమిత్తము జన్మించినట్లు తండ్రి అయ్యా ఇదిగో మా హృదయాల్లో మీరు జన్మించారు తండ్రి. నీకు ఆ సంతోషాన్ని పంచుకోవటానికి, ఆ ఆనందాన్ని పంచుకోవటానికి తండ్రి ఒక దివ్యమైన అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీకు వందనాలు తండ్రి. స్నేహితులుగా, బంధువులుగా తండ్రి మేమందరం తండ్రి కూడి ఈ రోజు నీ పుట్టికను మేము ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా నువ్వు మా జీవితాల్లో జన్మించావని తండ్రి అయ్యా ప్రేమ పూర్వకంగా అందరి ముందు మేము ప్రకటిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరోసారి కుటుంబం విషయాలు మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా నీ రెక్కల కింద భద్రపరిచావు తండ్రి. మేలు వెనకాల మేలును మీరు దాచి ఉంచారు తండ్రి. అయ్యా ఇదిగో అడుగు వెనకాల అడుగుతో మీరు వారిని హెచ్చిస్తున్నారు. నీకు స్తోత్రములు తండ్రి. మరోసారి కుటుంబాన్ని దీవిస్తున్నాము రాజా. నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు రాజా. నీకు స్తోత్రములు రాజా. నీకు స్తోత్రాలు 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 తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును
సన్నిధి నుండి దూరంగా మేము ఎక్కడికి పరిగెత్తగలం తండ్రి? ఎక్కడ నువ్వు లేవు తండ్రి. అయ్యా పాతాళంలో నువ్వు ఉన్నావు తండ్రి. అయ్యా ఇదిగో మహాకాశంలో నువ్వు ఉన్నావు తండ్రి. సముద్ర లోతుల అంతరంగాల్లో నువ్వు ఉన్నావు తండ్రి. నీ నుండి మేము ఎక్కడికి దూరంగా పరిగెత్తలేము తండ్రి. కానీ మా ఆలోచనలు, మా ఉద్దేశాలు, మా తలంపులు కొన్నిసార్లు నీకు వ్యతిరేకముగా అయ్యా ఇదిగో తండ్రి, కొన్నిసార్లు నీ ఉద్దేశానికి, నీ తలంపులకు వ్యతిరేకంగా మేము పరిగెత్తుతున్నాము తండ్రి. కానీ రోజు మరొకసారి తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఉంటాము అంటూ మేము వాగ్దానం చేస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలోనే జీవిస్తాము అంటూ వాగ్దానం చేస్తున్నాము. అవునయ్యా, నిత్య సుఖాలు కలవు తండ్రి నీ సన్నిధానములో తండ్రి. నిత్య సమాధానము కలదు తండ్రి నీ సన్నిధానములో తండ్రి. నిత్య ఆనందము కలదు తండ్రి నీ సన్నిధిలో తండ్రి. అయ్యా ఈ రోజు ఆ సమాధానము, ఆ సంతోషం, ఆనందం లోకంలో ఎక్కడ వెతికినను మేము కనుగొనలేము తండ్రి. ఇట్స్ టెంపరరీ, అది కొద్ది నిమిషాలు మాత్రమే తండ్రి. లోకంలో మేము ఏదైతే పొందుకోవాలనుకుంటామో, లోకంలో మేము ఏదైతే వెతుకుతామో అది కొంతకాలము మాత్రమే. కానీ నీ యొద్ద నుంచి మేము పొందుకునే సంతోషము, ఆనందము అది నిత్యము దేవా. నీకు వందనాలు, అది నిత్యము దేవా. ఈరోజు మరోసారి మేము వాగ్దానము చేస్తున్నాము. నీ నుండి మేము పరిగెత్తము తండ్రి, నీ నుండి మేము పరిగెత్తము దేవా. నీకు వందనాలు, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట.
జీవిత ధన్యతయున్నది. అయ్యో పరిస్థితిని బట్టి కాదయ్యా, మేము జీవిస్తున్న విధానం బట్టి కూడా కాదయ్యా. అయ్యా కేవలం నీ ఎనలేని కృప, ఉట్టిగానే ప్రేమిస్తున్నావు తండ్రి. దీనివల్ల ప్రేమిస్తున్నానని చెప్పడానికి మాలో ఏమీ లేదయ్యా, ఏమీ లేదు తండ్రి. నువ్వు మమ్మల్ని పిలవటానికి గాని, చూడటానికి గాని, ఎన్నుకోవడానికి అయ్యా తండ్రి అని అర్హతనివ్వటానికి కూడా మా దగ్గర ఏ యోగ్యత లేదయ్యా. కానీ అపారమైన ప్రేమను తండ్రి అయ్యా మా పైన ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. అందరం చెప్దామా? నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా. నువ్వు మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ దినాన్న, ఈ క్షణాన్న మా మనస్సులో తండ్రి అయ్యా జీవజల నదులను ప్రవహింపజేస్తున్నందుకు వందనాలు. నువ్వు మా తోడున్నందుకు వందనాలు. మాకు నీడగా ఉన్నందుకు వందనాలు. మాకు రక్షకుడుగా ఉన్నందుకు వందనాలు. మా జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చగలదు అబ్బా తండ్రి, నాయనా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మీరు మా జీవితాల్లో ఉన్నందుకు. మేము లెక్క పెట్టడం మొదలు పెడితే, చెప్పడం మొదలు పెడితే దినాలు సరిపోవు తండ్రి. నువ్వు మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో కార్యాలు తెలియక ఎన్నోసార్లు నువ్వు మమ్మల్ని కాచి కాపాడవు. దాన్ని బట్టి వందనాలు తండ్రి. రోజు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ కుటుంబ పక్షాన మీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి. మేమందరం కూడా మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలు బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి. నీ సన్నిధానంలోకి తండ్రి మేము మరొకసారి ప్రవహిస్తూ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమంటూ యేసుక్రీస్తు నామములో ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూర్చుందాం. వాక్యంలోనికి మనం వెళ్దాం. ఏషియా గ్రంథం, ఏషియా గ్రంథం. మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ముందుకు వచ్చేయండి. అందరూ అందరూ అందరు రావాలా? ఎవరున్నారు? బాబు వచ్చేయండి. ఇంకెవరున్నారు? అమ్మిలే మళ్ళీ స్టార్ట్ చేయలేను.